Welcome to Current Affair Discussion. Today we are going to discuss December 11th to 20 part 1 current affairs. Right. Let's go with the first question. The first question here, reservation norms for jute packaging materials for jute year 2023-24 under JPM Act 1987. The Cabinet Committee on Economic Affairs approved the reservation norm for mandatory use of jute in packaging for jute year 2023-24. That is, every year jute year will start from July 1st to that next year June 30. So this is jute 2023-24. It means July 1st 2023 to June 30 2024, right? So recently our government of India, as per the act called JPM Act 1987, they taken one decision, that is Cabinet Committee on Economic Affairs. They mandated that 100% of food grains ని ప్యాక్ చేసేటప్పుడు కంపల్సరీగా జూట్తో, అంటే గోనె సంచులు అంటాం కదా మనం తెలుగులో మాట్లాడితే, రైట్, జూట్తో ఏదైతే బ్యాగ్స్ని ప్రిపేర్ చేస్తుంటారో, సంచులను ప్రిపేర్ చేస్తుంటారో వాటిల్లో మాత్రమే ఫుడ్ గ్రెయిన్స్ని ప్యాక్ చేయాలి. దట్ ఈస్ మన క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ తీసుకున్న డెసిషన్. ఎస్పెషల్లీ జూట్ని హార్వెస్ట్ చేస్తున్న ఫార్మర్స్కి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా జూట్ ప్రైస్ని మినిమం సెల్లింగ్ ప్రైస్కి అబోలో ఉంచే విధంగా ఉంచడం కోసం ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ షుగర్ ఇండస్ట్రీలో కూడా, షుగర్ సెక్టార్లో కూడా 20% ఆఫ్ షుగర్ని కంపల్సరీగా జూట్ బ్యాగ్స్లోనే ప్యాక్ చేయాలని చెప్పి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్, రైట్. ఈ డెసిషన్కి మన ప్రైమ్ మినిస్టర్, chaired by Cabinet Committee on Economic Affairs, chaired by our Prime Minister, given approval, right? So that's all about this particular question. The thing that we need to give some attention, jute year ఏ మంత్ నుండి స్టార్ట్ అయ్యి ఏ మంత్లో ఎండ్ అవుతుంది. ప్రతి సంవత్సరం జూట్ ఇయర్ జూలై 1st స్టార్ట్ అయ్యి దట్ నెక్స్ట్ ఇయర్ జూన్ 30తో ఎండ్ అవుతుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ జూట్ ఇయర్, రైట్? సో స్టార్ట్స్ విత్ జే, లెటర్ జే, అండ్ ఈవెన్ మంత్స్ కూడా ఉన్న 12 మంత్స్లో బోత్ ద మంత్స్ జేతోనే స్టార్ట్ అవుతాయి. జూలైతో స్టార్ట్ అయ్యి జూన్తో ఎండ్ అవుతుంది. దిస్ ఇయర్ జూలై నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ 30 వరకు. సో 2023-24 జూట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ ఫుడ్ గ్రెయిన్స్ని, 100% ఫుడ్ గ్రెయిన్స్ని అండ్ షుగర్ని, 20% ఆఫ్ షుగర్ని జూట్ బ్యాగ్స్లోనే ప్యాకేజ్ చేయాలని చెప్పి రీసెంట్గా Cabinet Committee తీసుకున్న decision. That's all about first question. Move to next one, second question, right? Again, this Cabinet Ministry chaired by our Prime Minister taken one decision. If you look at here, Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved an additional allocation of this much amount of money. ఈ నెంబరింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ ఈ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటో we will discuss. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ చైర్మన్షిప్లో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఇది సెకండ్ డిసిషన్, 2500 crores-ని ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ఈస్ ద స్కీమ్ దట్ వీ నీడ్ టు గివ్ సమ్ అటెన్షన్. ఈ స్కీమ్ యొక్క అబ్రివేషన్, దీని యొక్క ఇంటెన్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇంట్రెస్ట్ ఈక్వివలైజేషన్ స్కీమ్, IES స్టాండ్స్ ఇంట్రెస్ట్ ఈక్వివలైజేషన్ స్కీమ్ టిల్ నెక్స్ట్ ఇయర్ June 30, 2024, రైట్? అసలు ఈ స్కీమ్ ఏంటి అండ్ ఈ స్కీమ్ వల్ల ఎవరు బెనిఫిట్ పొందుతారు అండ్ దీనికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ని? ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ దిస్ పర్టికులర్ సెకండ్ క్వశ్చన్, రైట్? ద స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015లో స్టార్ట్ చేశారు. ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ ద ఇంట్రెస్ట్ ఈక్విలైజేషన్ స్కీమ్ 2015లో స్టార్ట్ చేశారు. ఎందుకోసము? లుక్ అట్ ఇయర్, ప్రీ అండ్ పోస్ట్ షిప్పింగ్ రూపీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ టు ఎలిజిబుల్ ఎక్స్పోర్టర్స్ స్టార్టెడ్ ఆన్ 1st April 2015, రైట్? ఆ ఇయర్లో, స్టార్టింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్లో ఎవరైతే రూపీలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ క్రెడిట్కి, ప్రీ షిప్మెంట్కి, పోస్ట్ షిప్మెంట్కి అయ్యే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ని బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు లోన్స్గా తీసుకోవచ్చు. హూ ఇన్ ద సెన్స్? సింప్లీ దీస్ గాయస్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, దిస్ ఇనిషియేటివ్ అలౌస్ ఎక్స్పోర్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పోర్టర్స్, ఓకే, ఏవైతే మన ఇండియాలో గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అబ్రాడ్కి ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్టర్స్ ఉంటారో, అది కూడా ఎక్స్పోర్ట్స్ని రూపీలో ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్టర్స్ ఉంటారో వాళ్ళకి టు అవైల్
ద ప్రీ అండ్ పోస్ట్ షిప్మెంట్ రూపీ అంటే షిప్మెంట్ని స్టార్ట్ చేయడానికి ముందు, షిప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అయ్యే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కూడా కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్స్కి బ్యాంక్స్ దగ్గర నుండి లోన్ పొందడం కోసము, లోన్ ప్రొవైడ్ చేయడం కోసము 2015లో లాంచ్ చేసినటువంటి స్కీమే ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్. ఈ స్కీమ్కి రీసెంట్గా ఎక్స్టెన్షన్ ఇస్తూ ఆ స్కీమ్కి ఫండ్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. ఆ ఫండ్ 2500 crores, రైట్. అండ్ ఇక్కడ ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ మర్చెంట్ ఎక్స్పోర్టర్స్ ఎక్స్పోర్టింగ్ ప్రొడక్ట్స్ లిస్టెడ్ ఇన్ ద 410 టారిఫ్ లైన్స్. సో మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్లో దాదాపు ఒక 410 ప్రొడక్ట్స్కి ఇంట్రెస్ట్ సబ్సిడీ 2%, అండ్ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఆల్ టారిఫ్ లైన్స్ ఇంట్రెస్ట్ సబ్సిడీ 3%, రైట్. సో అంటే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందని విత్ ఎగ్జాంపుల్తో మాట్లాడితే, సపోజ్ ఒక ఎంఎస్ఎంఈ ఆర్ ఎల్స్ లైక్ అ ఎక్స్పోర్టర్, ఓకే, ఎంఎస్ఎంఈ కంపెనీ ఆర్ వన్ ఎక్స్పోర్టర్ ఉన్నారు అనుకుందాం. దర్ ఈస్ అ బ్యాంక్ కాల్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ గూడ్స్ టు అబ్రాడ్. ఓకే, మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని అబ్రాడ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అది కూడా రూపీలో. ఓకే, రూపీలో జరిగే ట్రాన్సాక్షన్స్, రైట్. ఇప్పుడు ప్రీ షిప్మెంట్, పోస్ట్ షిప్మెంట్ కోసం అయ్యే ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడం కోసం దిస్ ఎక్స్పోర్టర్స్ ఆర్ ఎంఎస్ఎంఈస్ ఎస్బీఐని అప్రోచ్ అయ్యి లోన్ తీసుకుంటే ఎంతైతే ఎస్బీఐ వీళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుందో, పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుందో, ఈ ఇంట్రెస్ట్లో 2% వరకు నార్మల్ ఎంఎస్ఎంఈస్ ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ ఎక్స్పోర్ట్స్కి, వెరాజ్ ఓన్లీ ఎక్స్పోర్ట్స్ని బిజినెస్గా పెట్టుకొని వర్క్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, ప్రొడక్షన్ లేకుండా, ఆ కంపెనీస్కి 3% వరకు ఇంట్రెస్ట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుంది. దట్ స్కీమ్ కాల్డ్, అంటే ఈ ఎక్స్పోర్టర్స్కి బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం కోసము, లోన్స్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ప్రొవైడ్ చేయడం కోసము బ్యాంక్స్ నుండి లాంచ్ చేసిన స్కీమే ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీము. ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015లో. ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారని చూస్తే, లుక్ అట్ హియర్. The scheme shall be implemented by our central bank called RBI through various public and non-public sector banks, private sector banks ద్వారా, and the scheme is jointly monitored by, it is implemented by RBI, whereas observed and monitored by RBI as well as DGFT. What stands for DGFT? Directorate General of Foreign Trade. That's all about this particular second question, that is second statement. In fact, ఇక్కడ ఏముందో మ్యాటర్ చూస్తే, రీసెంట్గా మన క్యాబినెట్ మినిస్ట్రీ ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ని ఎక్స్టెన్షన్ ఇస్తూ ఎప్పటి వరకు, నెక్స్ట్ June 30 వరకు, June 30, 2024 వరకు ఎక్స్టెన్షన్ ఇస్తూ డిసిషన్ తీసుకుంది. దీనికోసం అలొకేట్ చేసిన ఫండ్ కూడా 2500 crores, రైట్. వాట్ ఈస్ దిస్ ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ అంటే, ఎక్స్పోర్టర్స్కి 410 ప్రొడక్ట్స్కి అయితే అరౌండ్ 2% to 3%, అండ్ ఎంఎస్ఎంఈస్కి ఆ ఫిగర్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ లుక్ అట్ దిస్ వన్. ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్కి అయితే 2%, దట్స్ వాట్ 410 ప్రొడక్ట్స్ ఏవైతే లిస్ట్ చేసి ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ ప్రొడక్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంట్రెస్ట్ సబ్సిడీ 2%, వెరస్ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఆల్ టారిఫ్ లైన్స్కి 3% లెక్కన ఇంట్రెస్ట్ సబ్సిడీ ప్రొవైడ్ చేయడం. అండ్ ఈ స్కీమ్ని, ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది ఆర్బీఐ, అండ్ జాయింట్గా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఆర్బీఐ దీన్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. అండ్ that's it about this particular scheme, IES interest equalization scheme. It is implemented by RBI in partnership with the public sector and private sector banks. It is monitored by both RBI and DGFT, and this scheme was extended till this date, June 30, 2024, and the fund allocated by the government of India is 2500 crores. And that's all about this particular question, right. On to next question, question number 3. The festival, how many edition of the Hornbill Festival? Remember the festival name, Hornbill Festival was concluded recently in the month of December in the state called Nagaland. ఇక్కడ స్టేట్ గుర్తుపెట్టుకోండి, నాగాలాండ్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇదేంటంటే, ప్రతి సంవత్సరం నాగాలాండ్లో ఉన్న 16 డిఫరెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ మీట్ అయ్యి ఒక చోట వాళ్ళ కల్చర్ని, హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో సెలబ్రేట్ చేసే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఈ నాగాలాండ్ ట్రైబల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీన్నే ఇంకో పేరుతో ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని పిలుస్తారు, ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్. అండ్ ఎస్, దిస్ ఇయర్ ఎన్నో ఎడిషన్ సెలబ్రేట్ చేశారంటే 24th ఎడిషన్. అంటే మనం 2023లో ఉన్నాం.
సో దిస్ పర్టికులర్ ఫెస్టివల్ స్టార్టెడ్ ఇన్ 2020. ఆ ఇయర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి 2023కి 24 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. రైట్. సో ఏ స్టేట్? నాగాలాండ్ స్టేట్. ఎందుకు న్యూస్లో ఉంది? హార్న్బిల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు అండ్ 16 ట్రైబల్స్ యొక్క కల్చర్ అండ్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ పర్టికులర్ ఫెస్టివల్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఎన్నో ఎడిషన్ అంటే 24th. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. మూవ్ టు ఫోర్త్ క్వశ్చన్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రమ్ ఆర్బీఐ. రీసెంట్గా డిసెంబర్ మంత్లో ఆర్బీఐ 5th బైమంత్లీ పాలసీ మీటింగ్ జరిగింది. ఎంపీసీ కమిటీ మీటింగ్. ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ. దీంట్లో 6 మెంబర్స్ ఉంటారు. 3 ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 3 ఫ్రమ్ ఆర్బీఐ. ఈ మానిటరీ పాలసీ కమిటీని సెక్షన్ 45(b) ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934లో డిఫైన్ చేయడం జరిగింది. అండ్ 45(a) ఏం చెప్తుందంటే 45(a) ఏం మాట్లాడుతుందంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ అట్లీస్ట్ క్వార్టర్లీ మీట్ అవ్వాలని చెప్పి మాట్లాడుతుంది. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంపీసీ ఏ సెక్షన్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయిందంటే సెక్షన్ 45(b) ఆర్బీఐ 1934. సో రీసెంట్గా 5th బైమంత్లీ పాలసీ మీటింగ్ జరిగింది. దాంట్లో తీసుకున్న డిసిషన్స్ ఏంటంటే లుక్ అట్ యువర్ 4th క్వశ్చన్. మనం యూపీఐ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి, యూపీఐ టెక్నాలజీని యూజ్ చేసి, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఆర్ఎల్స్ ఎవరి బ్యాంక్ రెస్పెక్టివ్ యూపీఐ ఐడీస్ని యూజ్ చేసి సింగిల్ డేలో ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే 1 lakh కదా. ఇప్పుడు ఆ లిమిట్ని సర్టన్ ట్రాన్సాక్షన్స్కి 5 lakhsకి పెంచారు. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. రిమెంబర్ దిస్ ఫిగర్. ఆర్బీఐ రైజ్డ్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ ఫర్ హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఏదైనా హాస్పిటల్స్ బిల్ పే చేయాలన్నా, లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఫీజు కట్టాలన్నా ఇప్పుడు యూపీఐ ద్వారా అప్ టు 5 lakhs వరకు పే చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, దట్స్ ద థింగ్ దే ఇంక్రీజ్డ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ సీ హియర్ ప్రెసెంట్ దట్స్ వాట్ ప్రీవియస్లీ ఇంత ఉండేది 1 lakh. బట్ ఈవెన్ ప్రీవియస్ కూడా సర్టన్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటో చూస్తే look at here. Previously, the transaction limit for UPI is capped at 1 lakh, except a few categories like capital markets, stock market కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పేమెంట్ అయినా, కలెక్షన్స్ ఎవ్రీ మంత్ పే చేసే కలెక్షన్స్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, వేర్ ద ట్రాన్సాక్షన్ లిమిట్ ఈస్ 2 lakhs. ఓకే, ప్రీవియస్గా ఈవెన్ మనం నార్మల్గా డే టు డే యూజ్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 lakh ఉన్నా కూడా ప్రీవియస్ ఉన్న లిమిటే కొన్ని ట్రాన్సాక్షన్స్కి 2 lakhs ఉండేది. దట్ వాట్ ఈస్ దట్? ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేసే ప్రీమియమ్స్ అయినా, లేదు క్యాపిటల్ మార్కెట్ కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మోర్ థింగ్, అండ్ ఫర్ పేమెంట్స్ ఆఫ్ ఆర్డిఎస్ రీటైల్ డైరెక్ట్ స్కీమ్, ఆర్డీజీ అకౌంట్ ద్వారా వాట్ ఈస్ ఆర్డీజీ అకౌంట్? రీటైల్ డైరెక్ట్ గిల్ట్ స్పెల్లింగ్ GILT అనుకోకండి. దట్స్ నాట్ దట్ గిల్టీ. GILT. గిల్ట్ అంటే గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. రీటైల్ అంటే మనలాంటి కామన్ పీపుల్ రీటైలర్స్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కోసము 2021లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఒక అకౌంటే ఆర్డీజీ అకౌంట్. దీన్ని మనం ఆర్బీఐ దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఇండియన్ రూపీలో ఉన్న బ్యాంక్ అకౌంట్, మన కేవైసీ డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని. అండ్ దిస్ ఆర్డీజీ అకౌంట్ ద్వారా మనలాంటి పీపుల్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్. ప్రీవియస్గా యూపీఐ ద్వారానే గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ అకౌంట్ ద్వారా 5 lakhs లిమిట్, అండ్ ఈవెన్ ఐపీఓస్ కూడా 5 lakhs లిమిట్ ఉండేది. సో అండ్ యూపీఐ ఎప్పుడు లాంచ్ చేసింది? ఎన్పిసిఐ అంటే 2016లో. ఇవి బైమంత్లీ పాలసీలో ఒక ఇంపార్టెంట్ డిసిషన్. ఓకే, ఆర్బీఐ తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డిసిషన్. జస్ట్ లెట్ మీ గివ్ ఎ రివిజన్. రీసెంట్గా యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిట్స్ని రివ్యూ చేసింది. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ హెల్త్ కేర్ ట్రీట్మెంట్ పరంగా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా లిమిట్ని 5 lakhsకి పర్ ట్రాన్సాక్షన్ పెంచారు. పర్ ట్రాన్సాక్షన్. ఎగ్జామ్లో పర్ ట్రాన్సాక్షన్ పర్ డేనా అని అడిగితే యాక్చువల్లీ ఇట్ ఈస్ పర్ ట్రాన్సాక్షన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ లెట్ us assume, సపోజ్ ఈ డేలో టుడే మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఒక 2 lakhs పంపామనుకుందాం. నెక్స్ట్ ఇంకో ట్రాన్సాక్షన్ 2 lakhs పంపామనుకుందాం. ఇంకో ట్రాన్సాక్షన్ 1 lakh పంపామనుకుందాం. పర్ డే లిమిట్ ఎక్సీడ్ అయింది 5 lakh. ఏదర్ ఒకే ట్రాన్సాక్షన్లోనే 5 lakh పంపేయచ్చు. సో అలా పంపేస్తే ఆ డేకి లిమిట్ ఎక్సీడ్ అయిపోతుంది. లేదు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ సచ్ అవే దట్ ద టోటల్ లిమిట్ షుడ్ నాట్ క్రాస్ 5 lakh. అలా అయినా చేయొచ్చు. ఇన్ కేస్ పర్ ట్రాన్సాక్షన్ పర్ డే అంటే ఎస్, పర్ ట్రాన్సాక్షన్ ద అమౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5 lakh. అండ్ ఈవెన్ ఓవరాల్ డే ఆల్సో ద ట్రాన్సాక్షన్ లిమిట్ షుడ్ నాట్ క్రాస్ 5 lakhs. ఫర్ విచ్ ట్రాన్సాక్షన్స్? హాస్పిటల్ బిల్స్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి. రైట్. అండ్ మన నార్మల్ రీటైల్ పేమెంట్స్ అన్నిటికి కూడా 1 lakh లిమిట్ అలానే ఉంచారు. అండ్ ప్రీవియస్గా ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఏదైనా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కలెక్షన్స్, క్యాపిటల్ మార్కెట్ సంబంధించి లిమిట్ 2 lakhs ఉన్నది, అది కూడా అలానే ఉంచారు. ఆర్డిఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా యూపీఐ ద్వారా, లేదు
ఈ ఐపీఓస్లో, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్లో, క్యాపిటల్ మార్కెట్లో ఏదైనా అదొక టాపిక్. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో, ఒక అన్లిస్టెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం లిస్ట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు పబ్లిక్కి ఇష్యూ చేసే కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్నే, ఈక్విటీనే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. అందులో కూడా 5 lakhs ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్. సో సింప్లీ ఇప్పుడు అప్డేట్ చేసిన నెంబర్ హెల్త్, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్కి, ఎడ్యుకేషనల్కి 1 lakh నుంచి 5 lakhsకి పెంచారు. ప్రీవియస్ ఉన్న నెంబర్స్ క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద లిమిట్ ఈస్ అర్లియర్ 2 lakhs, నవ్ ఆల్సో 2 lakhs. ఆర్డిఎస్ స్కీమ్, రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అండ్ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయాలంటే అర్లియర్ 5 lakhs, ఇప్పుడు కూడా 5 lakhs. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. ఇవి ఎగ్జామ్లో త్రూ యూపీఐ per transaction or in a single day, the limit is 5 lakhs. Which of the following kind of transactions includes in that particular list అని చెప్పి క్వశ్చన్ అడిగి ఆప్షన్స్ ఎలా ఉంటాయి? హాస్పిటల్ పేమెంట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి పేమెంట్, ఆర్టీఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్, ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇన్ దట్ సినారియో ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఈ రెండు ఎవరికైనా గుర్తుంటాయి, రీసెంట్గా అప్డేషన్లో ఉన్నాయి కాబట్టి. హాస్పిటల్ బిల్ పేమెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ 2 కూడా ఉన్నాయి ఇక్కడ. ఆర్డిఎస్ స్కీమ్ ఒకటి ఉంది, ఐపీఓ ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ క్యాపిటల్ మార్కెట్, ఇన్సూరెన్స్ కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 lakhs per transaction. ఇవి రీసెంట్గా ఆర్బీఐ తీసుకున్న ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ అదే మీటింగ్లో ఆర్బీఐ తీసుకున్న ఇంకొక అప్డేట్ ఏంటంటే ఆర్బీఐ announced to set up a fintech repository. Okay, Reserve Bank of India is announced to set up this one, fintech repository, for a better understanding of developments in the fintech ecosystem and support the sector. And ఈ fintech repository ఎవరు operational, this will be operationalized by the RBIH. What is this fintech repository? Let's we discuss, right? RBI announced to set up a fintech repository for, this is the point, better understanding of developments in the fintech ecosystem and support the sector. ఫినాన్షియల్ సెక్టార్లో వస్తున్న టెక్నాలజీస్కి బెటర్ డెవలప్మెంట్కి స్కోప్ ఇవ్వడం కోసము ఒక రిపాజిటరీని, ఫిన్టెక్ రిపాజిటరీని సెటప్ చేయబోతోంది ఆర్బీఐ. అండ్ దీన్ని ఎవరి కంట్రోల్లో ఉంచుతున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. ఆర్బీఐ 5 సబ్సిడరీస్ ఉన్నాయి. ఆ 5 సబ్సిడరీస్ ఏంటంటే డిఐసిజిసిఐ, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ ఇక్కడ న్యూస్లో ఉంది ఆర్బీఐహెచ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. నెక్స్ట్ ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అలైడ్ సర్వీసెస్. నెక్స్ట్ ఇఫ్తాస్ అయింది, ఆర్బీఐహెచ్ అయింది, బీఆర్బీ ఎన్ఎంపిఎల్, డిఐసిజిసి అండ్ ఆర్ఈబిటి, రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్ఈబిఐటి. సో ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్న 5 సబ్సిడరీస్. ఇందులో ఫిన్టెక్ రిపాజిటరీని ఎవరి కంట్రోల్లో ఉంచుతున్నారంటే అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ దిస్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్? ఫినాన్షియల్ సిస్టంలో వస్తున్న డెవలప్మెంట్స్ని ఇది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సో అందుకని ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ని మోర్ అడ్వాన్స్డ్గా డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ చేయబోతున్న ఫిన్టెక్ రిపాజిటరీ ఎవరి కంట్రోల్లో ఉంచుతున్నారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఇట్ ఈస్కి ఎగ్జామ్లు ఇలా ఇచ్చి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిన్టెక్ రిపాజిటరీని ఎస్టాబ్లిష్ చేయబోతోంది ఫర్ ద బెటర్ డెవలప్మెంట్ ఆఫ్ technologies in our Indian financial system, and this fintech repository is under the control of which of the following RBI subsidiary antadu. Options lo all 5 each untadu, right? That is Reserve Bank Innovation Hub, right? And 2024 kalla ee fintech repository set up cheyabothunaru. That's all about one more important decision. Next move into 7th question, right? Ee 7th question entante, just go through the question.
ఇది ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే బారోవర్స్కి అంటే మనలాంటి పీపుల్కి యూస్ఫుల్గా ఉంటుంది ఈ డిసిషన్ ఏంటో చూద్దాం. ఆర్బీఐ ఇంట్రడ్యూస్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ వెబ్ అగ్రిగేషన్ ఆఫ్ లోన్ ప్రొడక్ట్స్. వెబ్ అగ్రిగేషన్ ఆఫ్ వాట్? లోన్ ప్రొడక్ట్స్, WALP. దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఇది కూడా కొత్త ఇనిషియేటివ్. వెబ్ అగ్రిగేషన్ ఆఫ్ లోన్ ప్రొడక్ట్స్. వెబ్ aggregation of loan products. What is this? WALP offers a service that aggregates loan offers from multiple lenders, banks, NBFCs, and even lending service providers like a Paytm, Dani, Navi loans అని ఇలా డిఫరెంట్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేసే లోన్స్ ఏవైతే ఉంటాయో, సింపుల్గా చెప్పాలంటే 7th స్టేట్మెంట్ ఏంటంటే, ఒక రీటైల్ పర్సన్ మనలాంటి పర్సన్, ఇప్పుడు నేనే సపోజ్ పర్సన్ నేమ్ ఎక్స్ అనుకుందాం, ఆన్లైన్లో ఒక లోన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే ఈ పర్సనాలిటీ డిఫరెంట్ బ్యాంక్స్ లోన్స్ ఆఫర్ చేస్తూనే అనుకుందాం, లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఆర్ HDFC బ్యాంక్, ఆర్ ఈవెన్ లైక్ నావీ లోన్స్, ఆర్ లైక్ పేటిఎం. ఓకే, బ్యాంక్స్ తీసుకున్నా అండ్ లోన్ సర్వీస్ ప్రొవైడర్స్ తీసుకున్నా, రైట్. సో ఈ పర్సన్ లోన్కి అప్లై చేస్తే డిఫరెంట్ బ్యాంక్స్ విల్ ప్రొవైడ్ లోన్ ఫ్యూచర్స్ టు దిస్ గాయ్. ఏ బ్యాంక్ అయితే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తుందో, ఏ బ్యాంక్ దగ్గర అయితే లోయెస్ట్ ప్రాసెసింగ్ ఫీజెస్ ఉన్నాయో, ఏ బ్యాంక్ దగ్గర అయితే ప్రీ క్లోజర్ ఛార్జెస్ తక్కువ ఉన్నాయో, అసలు లేవు, ఫోర్ క్లోజర్ ఛార్జెస్ తక్కువ ఉన్నాయో, ఆ బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకోవడానికి బారోవర్ ఇష్టపడతాడు కదా. సో ఇలా ఈ బారోవర్స్కి, రీటైల్ బారోవర్స్కి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిస్ ఇనిషియేటివ్ లాంచ్ చేస్తుంది. ఏంటంటే వెబ్ అగ్రిగేషన్ లోన్ ప్లాట్ఫామ్స్. ఒక బారోవర్కి డిఫరెంట్ లెండర్స్ ప్రొవైడ్ చేసే లోన్స్, వాటి యొక్క ఫ్యూచర్స్ అన్నీ కూడా ఒకే వెబ్సైట్లో ఉంచితే ఏ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవాలి అనే క్లారిటీ ఈ బారోవర్కి ఉంటుంది కదా. ఆ బారోవర్ యొక్క బెనిఫిట్ని బేస్ చేసుకొని దే మే అప్రోచ్ విచ్ బ్యాంక్ దే ఆర్ గోయింగ్ టు టేక్ లోన్ లైక్. సో ఆ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి ఈ కమిటీ ఆర్బీఐకి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఏ కమిటీ? Jayant Kumar Dash. Remember this committee name also very important. The decision to introduce a framework for the same was taken on the recommendations of the working group on digital lending chaired by Jayant Kumar Dash. Right. ఈయన ఏం చెప్పాడంటే, బారోవర్స్ తీసుకునే లోన్స్, మనలాంటి రీటైల్ బారోవర్స్ తీసుకునే లోన్స్ ఏ బ్యాంక్స్ ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్స్కి, తక్కువ ఛార్జెస్కి, ప్రాసెసింగ్ ఫీస్ ఇలాంటివన్నీ కూడా ఏ బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుంది, ఏ బ్యాంక్ ఎంత ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే వెబ్ పోర్టల్ కన్నా ఉంచగలిగితే బారోవర్ ఎవరిని అప్రోచ్ అయితే తక్కువ ప్రాసెసింగ్ ఫీస్తో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా లోన్ తీసుకునే ఫెసిలిటీని మనం బారోవర్కి ప్రొవైడ్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద బారోవర్ అని చెప్పి ఈయన ఒక ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ని ఆర్బీఐ యాక్సెప్ట్ చేసింది. ఎస్, ద కమిటీ హెడ్ ఈజ్ జయంత్ కుమార్ దాస్. ఎస్పెషల్లీ ఏ కమిటీ ఇది? A framework for the same was taken on the recommendation of the working group on digital lending. ఇలా ఉంటుంది మేబీ క్వశ్చన్. డిజిటల్ లెండింగ్కి సంబంధించి డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ని ప్రొవైడ్ చేసిన కమిటీకి హెడ్ ఎవరు? జయంత్ కుమార్ దాష్. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ అగ్రిగేషన్ ఆఫ్ లోన్ ప్రొడక్ట్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతుంది. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ది రీటైల్ బారోవర్స్ లైక్ అస్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ 7th క్వశ్చన్. నా మూవింగ్ టు 8th వన్. ఇది కూడా ఆర్బీఐ తీసుకున్న డిసిషనే. ఇది ఏంటంటే క్లౌడ్ ఫెసిలిటీ సెటప్ చేయబోతున్నారు. ఇందాక ఫిన్టెక్ సెక్టర్ అని చెప్పాం కదా, ఇప్పుడు అదే ఫైనాన్షియల్ సెక్టార్లో క్లౌడ్ ఫెసిలిటీ. ఈ క్లౌడ్ ఫెసిలిటీని ఎవరు మెయింటైన్ చేయబోతున్నారంటే ఇట్ ఈస్ బై ఇఫ్తాస్, ఇంకొక ఆర్బీఐ సబ్సిడరీ. మొత్తం ఆల్రెడీ ఫైల్ లిస్ట్ అవుట్ చేశారు కదా, దాంట్లో వన్ మోర్ ఆర్బీఐ సబ్సిడరీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఇనిషియల్గా. ఫ్యూచర్లో ద క్లౌడ్ ఫెసిలిటీ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఎ సెపరేట్ ఎంటిటీ ఓన్డ్ బై ద ఫినాన్షియల్ సెక్టార్ పార్టిసిపెంట్స్. ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న కంపెనీస్ అన్ని కలిపి ఒక కంపెనీని సెటప్ చేసి ఈ క్లౌడ్ ఫెసిలిటీ మెయింటైన్ చేసే విధంగా ద క్లౌడ్ ఫెసిలిటీ విల్ బి సెటప్ ఇన్ ఎ ఫేస్డ్ మేనర్ in the medium term. The facility caters, what is the necessity, what is the purpose of this cloud facility అని చూస్తే ఒకసారి ఇక్కడ, to enhance what? Security, integrity and privacy of financial sector. Previous ఏంటి? ఫిన్టెక్ సెక్టర్, రిపాజిటరీ, ఫినాన్షియల్ టెక్నాలజీ, ఫినాన్షియల్ సిస్టంలో, ఫిన్టెక్ సిస్టంలో డెవలప్మెంట్ కోసం. మరి ఇక్కడ ఏంటి? సేఫ్టీ, సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయడం కోసం క్లౌడ్ ఫెసిలిటీ ఫర్ టు ఇంక్రీజ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హ్యాకింగ్ పాసిబిలిటీస్ తగ్గించడం కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో పార్ట్ అవుతాయి.
And if you look at here, the facility caters to growing data storage needs. Data storage చేయడం దాన్ని సేఫ్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్ కదా. బెనిఫిటింగ్ స్మాలర్ ఎంటిటీస్ లైక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ బై మినిమైజింగ్ ది నెసెసిటీ ఫర్ ఇండివిజువల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ రిడ్యూసింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్కిల్స్ అండ్ రిసోర్సెస్. అంటే ప్రతి బ్యాంకు కూడా వాళ్ళ కష్టం. ఇప్పుడు మనం బ్యాంక్స్ అకౌంట్ ఉన్నాయి కదా, మన అకౌంట్స్ అన్నీ కూడా ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో స్టోర్ చేసి ఉంటారు. ఇలా ప్రతి బ్యాంకుకి ఇండివిజువల్గా DBMS అవసరం అవుతుంది. ఇప్పుడు RBI చెప్తున్న థింగ్ ఏంటంటే ఈ క్లౌడ్ ఫెసిలిటీ వల్ల స్మాల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి మనీ పే చేసే పొజిషన్లో లేని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయో అవి ఈ క్లౌడ్ ఫెసిలిటీని కూడా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తాం. రైట్, దట్స్ ఆల్ అబౌట్ 8th క్వశ్చన్. అండ్ ఇవి RBI తీసుకున్న డిసిషన్స్. ఒకసారి నేను లెట్ మీ గివ్ వన్ మోర్ టైం రివిజన్. ఫస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటి? UPI ట్రాన్సాక్షన్ లిమిట్ 1 lakh ఉండేది 5 lakhs పెంచారు. దేనికి ఇంక్రీజ్ చేశారంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఈస్ దర్ ఎనీ అదర్ ట్రాన్సాక్షన్స్ విచ్ వీ కెన్ పర్ఫామ్ పర్ డే ఆర్ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఆఫ్ 5 lakhs అంటే ఎస్. RDS రీటైల్ డైరెక్ట్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, IPO ఇన్వెస్ట్మెంట్ కానీ ఈవెన్ పర్ ట్రాన్సాక్షన్కి 5 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మొత్తం 4 ఉన్నాయి ఇప్పటివరకు అయితే, రిమెంబర్ దట్. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్ లేదు ఇన్సూరెన్స్ సెక్టర్ కలెక్షన్స్ ఏవైనా ఉంటే ఆ కలెక్షన్స్ పర్ ట్రాన్సాక్షన్ 2 lakhs ఉంది. నెక్స్ట్ నార్మల్ రీటైల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా 1 lakh అలానే ఉంచారు. ఇది RBI తీసుకున్న ఇంపార్టెంట్ డిసిషన్. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటి? ఫిన్టెక్ రిపాజిటరీ. ఫిన్టెక్ రిపాజిటరీ ఇదేంటి? ఫినాన్షియల్ సిస్టంలో డెవలప్మెంట్కి సపోర్ట్ ఇవ్వడం కోసం సెటప్ చేయబోతున్న ఫిన్టెక్ రిపాజిటరీ. ఇన్నోవేషన్ కదా, ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంటుంది. బెంగళూరు, రైట్. నెక్స్ట్ ఇంకో డిసిషన్ ఏంటి? రీటైల్ బారోవర్స్కి, అంటే మనలాంటి పీపుల్కి డిఫరెంట్ లెండర్స్ ఇస్తున్న లోన్స్, వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ క్లోజర్ ఛార్జెస్ మొత్తం అన్నీ కూడా ఒకే వెబ్ పోర్టల్లో ఉంచడం కోసం RBI లాంచ్ చేయబోతున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే వెబ్ అగ్రిగేషన్ లోన్ ప్రొడక్ట్స్. వెబ్ అగ్రిగేషన్ లోన్ ప్రొడక్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్, రైట్. అండ్ డిజిటల్ లెండింగ్కి సంబంధించి RBI వేసిన కమిటీకి హెడ్ ఎవరు అంటే జయంత్ కుమార్ దాస్. ఆయన పేరు జయంత్ కుమార్ దాస్. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్ అండ్ ఫైనల్ వన్, క్లౌడ్ ఫెసిలిటీ. ఏంటిది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూగా సెటప్ చేయబోతున్న క్లౌడ్ ఫెసిలిటీ. వాట్ ఈస్ దిస్ క్లౌడ్ ఫెసిలిటీ? బ్యాంక్స్ కస్టమర్స్ యొక్క డేటాను మెయింటైన్ చేయడం కోసము DBMS అవసరం ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ప్రతి బ్యాంకు ఇండివిజువల్గా DBMSని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీనికోసం వాళ్ళకి ఖర్చు అవుతుంది, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్కి మనీ పే చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో పెద్ద బ్యాంక్స్ అయితే యాక్సిస్ బ్యాంక్, కోటక్, HDFC, ICICI, SB లాంటి బ్యాంక్స్ అయితే ఆ అమౌంట్ని బేర్ చేసుకునే పొజిషన్లో ఉంటాయి. స్మాల్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి మేబీ అంత స్కోప్ ఉండకపోవచ్చు. అందుకని అలాంటి బ్యాంక్స్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో అట్ ద సేమ్ టైం ఆల్ బ్యాంక్స్ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి మోర్ సేఫ్టీ, సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్ సెటప్ చేయబోతున్నటువంటి ఇనిషియేటివ్ క్లౌడ్ ఫెసిలిటీ. అండ్ ఇనిషియల్గా దీన్ని ఎవరి కంట్రోల్లో ఉంచబోతున్నారంటే IFTAS, ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అలైడ్ సర్వీసెస్. సో ఇది ఎక్కడుందంటే ఇది కూడా ముంబైలోనే ఉంది. ఓకే, IFTAS ఎక్కడ ఉంది? ముంబై, రైట్. RBI ఎక్కడ? బెంగళూరులో. వెరస్ దిస్ వన్ IFTAS ముంబైలో ఉంది. So these are the decisions taken by RBI in recent bi-monthly policy meeting. Very very important update. All the things you should remember. Next 9th question onwards, let's we discuss one more time. Right. So this department, what is that? Department for Promotion of Industry and Internal Trade. Under this ministry, many times చెప్పాం, Ministry of Commerce and Industry. ఎందుకు న్యూస్లో ఉంది? వీళ్ళు ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయ్యారో ఎందుకోసము? టు ఇంప్రూవ్, దిస్ ద పాయింట్, టు ఇంప్రూవ్ ఇండియాస్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ. మన ఇండియాలో కార్గో మూమెంట్, మనం గూడ్స్ ట్రైన్స్ ద్వారా మూవ్ చేస్తూ ఉంటాం, ఫ్లైట్స్ ద్వారా మూవ్ చేస్తాం కార్గోని, లేదు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ క్యారియర్ లారీస్ కానీ, ట్రక్స్ కానీ, బస్సెస్ ద్వారా కానీ మూవ్ చేస్తూ ఉంటాం. బట్ ప్రెసెంట్ అయితే మన ఇండియా లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ మన నైబర్ చైనాతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. అందుకే లాజిస్టిక్స్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కోసం, ఎందుకంటే లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ కన్నా ఇంక్రీజ్ చేయగలిగితే ఆన్ టైంలో గూడ్స్ని కన్జ్యూమర్స్కి అండ్ బిజినెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లాజిస్టిక్ మూవ్మెంట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో దట్ ఓవరాల్ ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ గూడ్ వాల్యూ కూడా తగ్గితే ఇంకా సేల్స్ పెరుగుతాయి, కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి, అండ్ ఎకానమీ డెవలప్ అవుతుంది, దెన్ జాబ్ జనరేట్ అవుతాయి. ఎన్ని లింకప్ అయి ఉన్నాయి ఒక్క ఈ ఇంప్రూవ్మెంట్. వాట్ ఈస్ దట్ ఇంప్రూవ్మెంట్? టు ఇంప్రూవ్ ఇండియాస్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ. ఒక గూడ్ని మనం ఆన్ టైంలో కన్నా మార్కెట్ కన్నా చేరవేయగలిగితే
సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగితే కంపెనీకి ప్రాఫిట్స్ పెరుగుతాయి, కంపెనీకి ప్రాఫిట్స్ పెరిగితే కంపెనీ ఎక్స్పాన్షన్ పెరుగుతుంది, దెన్ రిక్రూట్మెంట్ జనరేట్ అవుతుంది, ఎకానమీ గ్రో అవుతుంది, జాబ్స్ వస్తాయి, ఇన్ని డిపెండ్ అయి ఉంటాయి. అండ్ ఇండియన్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ కోసం రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అందులో ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఎవరితో టైఅప్ అయ్యారంటే ఎస్, బోత్ వరల్డ్ బ్యాంక్తో అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మార్చ్లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, దాని కంటిన్యూషన్, అండ్ వరల్డ్ బ్యాంక్తో రీసెంట్గా. సో బోత్ 2 and 3, ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, మూడు నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 10th. మన ఇండియాలో ఉన్న డిస్కమ్స్కి లైక్ మీ ఇంటి పవర్ బిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటాయి నేమ్స్: ఏపీఎస్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ ఈపీడీసీఎల్, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ టీఎస్పీడీసీఎల్. అలా ఎవ్రీ స్టేట్లో ఆ రెస్పెక్టివ్ డిస్కమ్స్ ఉంటాయి కదా. నార్మల్గా పవర్ జనరేషన్లో 3 స్టేజెస్ ఉంటాయి: జెన్కో, ట్రాన్స్కో, డిస్కో. జెన్కో అంటే జనరేషను, ట్రాన్స్కో అంటే ఆ పవర్ని ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీ, వెరాస్ డిస్కమ్ అంటే రీటైల్ పీపుల్కి, అంటే మనలాంటి పీపుల్కి, హౌస్ హోల్డ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్ని డిస్కమ్స్ అంటాం. ఈ డిస్కమ్ కంపెనీస్లో రీఫార్మ్స్ తీసుకురావడం కోసము జర్మనీకి ఫ్రాంక్ఫర్ట్కి చెందిన ఈ బ్యాంక్తో, కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్తో ఆర్ఈసీ లిమిటెడ్ టైఅప్ అయింది. అండ్ లోన్ అమౌంట్ ఎంత తీసుకోబోతున్నారంటే 200 మిలియన్ యూరోస్. దీన్ని డాలర్స్లోకి కన్వర్ట్ చేస్తే $215 మిలియన్, వెరాజ్ యూరోస్లో ఉంది, జర్మనీ కాబట్టి యూరోస్లో ఉంది, నెంబర్ యూరోస్లో గుర్తుపెట్టుకోండి, రేదర్ దెన్ దిస్ డాలర్స్. 200 మిలియన్ యూరోస్. అండ్ ఇది మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడితే ఇంటూ 9తో మల్టిప్లై చేయండి. డాలర్ అయితే ఇంటూ 8 వేస్తాం, రూపీ డాలర్ కన్వర్షన్ 80 రూపీస్ ఉంది కాబట్టి, వెరాజ్ యూరో అండ్ రూపీ కన్వర్షన్ 90+ ఉంది కాబట్టి 9తో మల్టిప్లై చేస్తే అరౌండ్ 1800 crore రూపీస్. ఈ కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ జర్మనీది, ఫ్రాంక్ఫర్ట్లో ఉంటుంది, ఆర్ఈసీ లిమిటెడ్కి లోన్ ఇచ్చింది. అండ్ ఈ అమౌంట్ని మన ఇండియన్ డిస్కమ్స్కి ఇది లోన్గా ప్రొవైడ్ చేసి, ఆర్ఈసీ లోన్గా ప్రొవైడ్ చేసి రీఫార్మ్స్ తీసుకొచ్చే ఆబ్జెక్టివ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 200 మిలియన్ యూరో అమౌంట్ని దిస్ కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు మన ఇండియన్ ఆర్ఈసీ లిమిటెడ్కి లోన్గా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ద రీఫార్మ్స్ ఇన్ డిస్కమ్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. ఉంటే 11th వన్. 11th క్వశ్చన్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఏ స్టేట్కి? మిజోరాం స్టేట్కి. ఎన్నో చీఫ్ మినిస్టర్? 6th చీఫ్ మినిస్టర్. అండ్ ఏ పార్టీ? ఎందుకు ఈ పార్టీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే మిజోరాము 1987లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ కానీ ఆర్ ఎంఎన్ఎఫ్ పార్టీ మెంబర్ కానీ ఉండేవారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ 2 పార్టీస్ కాకుండా దిస్ పార్టీ జొరామ్ పీపుల్స్ మూమెంట్, ఆ పార్టీ కూడా, స్టేట్ ఏంటి మిజోరాం కదా, సో పార్టీ కూడా జొరామ్ అని గుర్తుపెట్టుకో. మిజోరాం, జొరామ్ ఈజీ గుర్తుంటుంది. జొరామ్ పీపుల్స్ మూమెంట్, ఈ పార్టీ యొక్క లీడరు, ఆయన పేరు లాల్దు హోమా. ఓకే, లాల్దు హోమా అట్ ద ఏజ్ ఆఫ్ 74. ఇప్పటి వరకు మిజోరాంలో అపాయింట్ అయిన చీఫ్ మినిస్టర్స్లో ఓల్డెస్ట్ పర్సన్ అయినా అట్ ద ఏజ్ ఆఫ్ 74. ఆయన పేరు లాల్దు హోమా. పార్టీ జొరామ్ పీపుల్స్ మూమెంట్. 6th చీఫ్ మినిస్టర్. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్ తెలిసిందే. అండ్ మిజోరాం గవర్నర్ మన తెలుగు పర్సన్ హరిబాబు కమ్మంపాటి. ఓకే, హరిబాబు కమ్మంపాటి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది న్యూ చీఫ్ మినిస్టర్ మిజోరాం స్టేట్కి, 6th చీఫ్ మినిస్టర్. ఈ పార్టీ జొరామ్ పీపుల్స్ మూమెంట్, ఫస్ట్ టైం ఆ పార్టీ నుంచి అపాయింట్ అవ్వడం, అందుకు పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయన పేరు లాలు దోమా అట్ ద ఏజ్ ఆఫ్ 74, ఎల్డెస్ట్ పర్సన్. నెక్స్ట్ మిజోరాం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1987. ఫస్ట్ టైం ఈ 2 పార్టీస్ నుండి కాకుండా జొరామ్ పీపుల్స్ మూమెంట్ నుంచి పర్సన్ అపాయింట్ అవ్వడం. అండ్ హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ మిజోరాం? హరిబాబు కమ్మంపాటి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 12th వన్. చైనా ఏ నేషన్తో కలిపి కోఆపరేషన్ signed 2 cooperation documents in space exploration to boost deep space exploration, spacecraft development and construction of space infrastructure. Right, so simply space sector లో చైనా డెవలప్మెంట్ కోసం కలిసి పంచడానికి ఏ స్పేస్ ఏజెన్సీతో రీసెంట్గా టైఅప్ అయింది అంటే ఇట్ ఈస్ విత్ ఈజిప్ట్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చైనా విత్ ఈజిప్ట్. ఏంటిది అంటే చైనా యొక్క స్పేస్ ఏజెన్సీ పేరు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఈజిప్టియన్ స్పేస్ ఏజెన్సీ. వీళ్ళిద్దరూ కూడా కోఆపరేషన్ అగ్రిమెంట్ బిట్వీన్ దీస్ 2 స్పేస్ ఏజెన్సీస్. రిమెంబర్ ద స్పేస్ ఏజెన్సీ నేమ్స్ ఆల్సో: చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఈజిప్టియన్ స్పేస్ ఏజెన్సీ. రైట్, ఆన్ ద ఇంటర్నేషనల్ లూనార్ అంటే మూన్ సంబంధించి రీసెర్చ్ స్టేషన్. వీళ్ళు చంద్రుడి పైన
ఒక రీసెర్చ్ స్టేషన్ని సెటప్ చేయబోతున్నారు. దానికోసం ఏ కంట్రీస్, ఐఎల్ఆర్ఎస్లో మెంబర్ కంట్రీస్ ఏవి? ఐఎల్ఆర్ఎస్, వాట్ ఈస్ ఐఎల్ఆర్ఎస్? ఇంటర్నేషనల్ లూనార్ అంటే చంద్రుడు, మూన్, లూనార్ రీసెర్చ్ స్టేషన్, ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్. ఆ కంట్రీస్ చూస్తే ఒకసారి చూడండి, ఇక్కడ పాకిస్తాన్, అజర్బైజాన్, రష్యా, వెనిజులా, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా ఎస్ఏ తీసుకుందాం. సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ బెలారస్, నెక్స్ట్ చైనా. ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎల్ఆర్ఎస్లో మెంబర్ కంట్రీస్ ఏవి? పర్వేజ్ ఏబిసి, ఆర్ ఎల్స్ దట్స్ బెటర్ ఓన్లీ. పర్వేజ్ ఏబిసి. వాట్ ఈస్ పి? పాకిస్తాన్, అజర్బైజాన్, రష్యా, వెనిజులా, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా, బెలారస్, అండ్ ఆబ్వియస్లీ దట్ లీడింగ్ కంట్రీ చైనా. ఓకే, సో ఈ కంట్రీస్ అన్నీ కలిపి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 ఈ 8 కంట్రీస్ కలిపి ఐఎల్ఆర్ఎస్ మూన్ పైన రీసెర్చ్ స్టేషన్ డెవలప్ చేయబోతున్నాయి. అండ్ అదర్ స్పేస్ టెక్నాలజీలో అదర్ ఇనిషియేటివ్లో డెవలప్మెంట్ కోసము రీసెంట్గా చైనా అండ్ ఈజిప్ట్ ఎంఓయూ కూడా చేసుకున్నాయి, కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాయి. దట్స్ సంథింగ్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ ద నేమ్ ఆఫ్ చైనీస్ స్పేస్ ఏజెన్సీ ENSA, whereas Egypt EGSC, right? Egyptian Space Agency. That's all about that question. But next question 13. ఇది డే నార్మల్గా days, if I discuss that may be little bit important. So if you look at here, 10th December ప్రతి సంవత్సరం వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. సో చూస్తూ ఉంటాం కదా, కొన్ని చోట్ల గవర్నమెంట్స్ హ్యూమన్ రైట్స్కి అగెనిస్ట్గా లీడ్ చేస్తూ ఉంటాయి. అండ్ అలాంటప్పుడు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు అంతా కూడా గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటారు. అలా 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఏ డేనైతే డిసైడ్ చేశారో అది December 10th. దాన్ని బేస్ చేసుకొని అండ్ ద మెమరీ ఆఫ్ దట్ ప్రతి సంవత్సరం December 10th వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. దిస్ ఇయర్ ఏ థీమ్తో సెలబ్రేట్ చేసామంటే, ఏం కావాలి అందరికీ? ఫ్రీడమ్ కావాలి, ఈక్వాలిటీ ఉండాలి, అందరికీ జస్టిస్ కూడా కావాలి, రైట్? సో ఈ మూడింటిని హైలైట్ చేస్తూ ఫర్ ఆల్. వాట్ ఈస్ దట్? ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్ ఫర్ ఆల్. ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్ ఫర్ ఆల్. ఇట్స్ అ థీమ్ ఆఫ్ this year 2023 World Human Rights Day when we celebrate December 10th. That's all about that particular question, right? Move to next one, question number 14th one, right? ఈ 14th క్వశ్చన్ ఏంటంటే, మన డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దిస్ మెనీ సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్ని, గన్స్ని పర్చేజ్ చేయడం కోసము ఈ కంపెనీతో టైఅప్ అయింది. దిస్ మెనీ గన్స్, 70,000 గన్స్, సెమీ ఆటోమేటిక్ గన్స్ని సిగ్ సౌర్ ఇంటర్నేషనల్ కంపెనీతో పర్చేజ్ చేస్తున్నాం ఇండియన్ ఆర్మీ కోసము బై స్పెండింగ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, 800 crore rupees. ఈ అమౌంట్ ఏం ఇంపార్టెంట్ కాదు, ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి. సిగ్ సౌర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏ కంట్రీకి సంబంధించిందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ద పాయింట్ యూ షుడ్ ఫోకస్ హియర్. రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్ట్రీ సిగ్ సౌర్ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది టు పర్చేస్ this many semi-automatic assault rifles by spending this much amount of money. This company belongs to which country? Sig Sauer International Company, America. And a guns comparison and the range చూస్తే పైన కనిపిస్తుందా దిస్ ఇమేజ్, దిస్ వన్. ఇది మనం పర్చేజ్ చేయబోతున్న గన్స్, వెరేజ్ ఇది మన ఇండియన్ మోడల్. దీంతో కంపేర్ చేస్తే ఈ గన్స్ అంటే అమెరికన్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే గన్స్ ఎక్కువ ఎక్యురసీతో టార్గెట్ని హిట్ అవుతాయంట. దట్స్ వాట్. దీని వెయిట్ కన్నా రేంజ్ గుర్తుపెట్టుకోవాలి. 600 meters అంటే 0.6 kilometers డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ని కూడా ఈజీగా హిట్ చేయొచ్చు. ఇట్ ఈస్ మోర్ అక్యురేట్ దాన్ INSAS, INSAS, దట్ ఈస్ ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్, బికాస్ ఇట్ హ్యాస్ హయ్యర్ క్యాలిబర్. ఓకే, రైట్. సో సింప్లీ డిఫెన్స్ మినిస్ట్రీ రీసెంట్గా అమెరికాకి సంబంధించిన ఒక వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దాని పేరు సిగ్ సౌర్ ఇంటర్నేషనల్ కంపెనీ. సిగ్ సౌర్ ఇంటర్నేషనల్ కంపెనీతో టైఅప్ అయింది టు పర్చేస్ 70,000 plus semi-automatic assault rifles from that Sig Sauer International Company. It belongs to which country అంటే అమెరికా, రైట్? యా. అండ్ దాని రేంజ్ కూడా గుర్తుపెట్టుకోండి, 600 meters, రైట్? ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th one. ఇది ఒక రిపోర్ట్
రీసెంట్గా 5th ఎడిషన్ ఆఫ్ దిస్ వన్, ఏషియా అండ్ ద పసిఫిక్ రీజియన్. ఏషియా అంటే మన ఇండియా, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ వరల్డ్ మ్యాప్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఏషియా ఇది, అండ్ పసిఫిక్ ఓషన్ ఆనుకుని ఉన్న కంట్రీస్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్లో ఉన్న కంట్రీస్లో ఒక రివ్యూ దేనికి సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ 2023 స్టాటిస్టిక్స్ అండ్ ట్రెండ్స్. ఈ రీజియన్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో ప్రజలు, పబ్లిక్ న్యూట్రిషనల్ ఫుడ్ని ఎంత మాత్రం తీసుకుంటున్నారు, ఫుడ్ సేఫ్టీ ఎంతవరకు ఉంది అనే కైండ్ ఆఫ్ డేటా స్టాటిస్టిక్స్ రిపోర్టే ఇది. 5th ఎడిషన్ ఆఫ్ ఏషియా అండ్ ద పసిఫిక్ రీజనల్ ఓవర్వ్యూ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ 2023 స్టాటిస్టిక్స్ అండ్ ట్రెండ్స్ రిలీజ్డ్ బై FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ రోమ్, ఇటలీ, తెలిసిందే. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ వర్ అనేబుల్ టు అఫోర్డ్, దిస్ ద పాయింట్, అనేబుల్ టు అఫోర్డ్ ఏ హెల్తీ డైట్ ఇన్ 2021 డేటా గ్యాదర్ చేసి, ఆ డేటా ప్రకారం మన ఇండియన్ పాపులేషన్ అప్పటికి ఒక 135 crores, ఆర్ ఎల్స్ లైక్ రౌండ్ ఫిగర్, ప్రజెంట్ నెంబర్ తీసుకుందాం, 140 crores అనుకుంటే, ఈ 140 crores ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హెల్తీ డైట్ని ఫాలో అవ్వట్లేదు అని ఈ రిపోర్ట్ మాట్లాడుతుందంటే 74.1%. ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ 140 crores అంటే 14,798, ఇట్స్ ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా, 140 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 100 కోట్లకు పైగా ఇండియన్స్ ప్రాపర్గా హెల్తీ డైట్ని ఫాలో అవ్వట్లేదు 2021 రిపోర్ట్ ప్రకారం. 2020లో ఆ పర్సంటేజ్ 76.2%, లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్, 2% ఆల్మోస్ట్, బట్ స్టిల్ వీ నీడ్ టు అచీవ్ ఎ లాట్ టు కీప్ అవర్ సెల్ఫ్ హెల్తీ అండ్ ఫర్ అవర్ ఎకనామిక్ ప్రొడక్టివిటీ ఆల్సో, రైట్? ఎనీవే, ఆన్సర్ అయితే 74.1%. దిస్ ఈస్ వన్ బిగ్ అలార్మింగ్ క్వశ్చన్. వాట్ ఈస్ దాట్? రీసెంట్గా FAO పబ్లిష్ చేసిన 5th ఎడిషన్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ 2023 స్టాటిస్టిక్స్ అండ్ ట్రెండ్స్ రిపోర్ట్లో మన ఇండియన్స్లో 2021లో, రిమెంబర్ ద ఇయర్ ఆల్సో, 2021లో 74.1% ఆఫ్ ఇండియన్స్ ప్రాపర్ డైట్ని తీసుకోలేదు, వెరస్ 2020లో 76.2% పీపుల్. నెక్స్ట్ ముందు 16th క్వశ్చన్, రైట్? ఇక్కడ ఒక బ్యాంకు అండ్ ఒక కార్డ్ పేమెంట్ నెట్వర్క్ కలిపి క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశాయి. ఆ బ్యాంక్ అయితే IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్. లాంచ్ చేసిన క్రెడిట్ కార్డ్ పేరు ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డు ఫర్ జనరేషన్ జెడ్, అంటే యంగ్ పీపుల్ని అట్రాక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో, బిలో 40 అబౌవ్ 21 ఏజ్ ఉన్న పీపుల్ వీళ్ళని అట్రాక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి క్రెడిట్ కార్డే ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డు. ఏ కంపెనీతో టైప్ అయ్యి IDFC ఫస్ట్ బ్యాంక్ లాంచ్ చేసిందంటే ఇట్ ఈస్ మాస్టర్ కార్డ్తో. ఏ కంపెనీతో? మాస్టర్ కార్డ్. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th వన్, రైట్? అగైన్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఒక బ్యాంకు లేదా ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ది WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఫుడ్ గురించి ఏది వచ్చినా హెడ్ క్వార్టర్ రోమ్, ఇటలీ. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ టు స్కేల్ అప్ ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి మెజర్స్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము రీసెంట్గా ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో టైఅప్ అయిందంటే ఇట్ ఈస్ విత్ ద వరల్డ్ బ్యాంక్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్, వీళ్ళ పార్ట్నర్షిప్ ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందో చూస్తే, దిస్ పార్ట్నర్షిప్ ఎయిమ్స్ టు బిల్డ్ robust ఫుడ్ సిస్టమ్స్ అలాంగ్ విత్ ఏ ప్రిపరేషన్ ప్లాన్ టు హ్యాండిల్ ఫ్యూచర్ షాక్స్. ఫ్యూచర్లో ఫుడ్ స్కేర్సిటీ వస్తే, ఫ్లడ్స్ వల్ల, డ్రాట్ వల్ల, దట్ ఫర్ న్యాచురల్ కెలామిటీస్ వల్ల, డిజాస్టర్స్ వల్ల ఏదైనా ఫుడ్ స్కేర్సిటీ వస్తే దాన్ని తట్టుకొని నిలబడగలిగేలా, అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఫుడ్ యొక్క అగ్రికల్చర్ యొక్క క్రాప్స్ ఈల్డ్ కూడా పడిపోతుంది కదా. దట్స్ వై వీటన్నిటిని ట్యాకిల్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ పార్ట్నర్షిప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎవరితో కలిపి వర్క్ చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్తో. ఓకే, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ రోమ్, ఇటలీ. వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అండ్ 18th క్వశ్చన్. సో అగైన్ అపాయింట్మెంట్, పోలాండ్ కంట్రీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్. న్యూ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ టస్క్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా లైక్ దట్, డొనాల్డ్ టస్క్ పోలాండ్. అండ్ పోలాండ్ క్యాపిటల్ వార్సా, పోలాండ్ కరెన్సీ పోలిష్ zloty. నెక్స్ట్ అప్కమింగ్ SBA క్లర్క్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో డెఫినెట్గా క్యాపిటల్స్ కరెన్సీ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి, డేస్ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి హెడ్ క్వార్టర్స్ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా 50 క్వశ్చన్స్లో
4 నుంచి 5 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే ఉంటాయి పార్క్స్. సో అట్లీస్ట్ నేను ఇప్పుడు చెప్పిన పార్క్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంపార్టెంట్ డేస్, కంట్రీ క్యాపిటల్స్, కరెన్సీస్. అందుకు న్యూస్లో ఉన్న కంట్రీ క్యాపిటల్స్, కరెన్సీస్ డెఫినెట్గా మీరు ఫోకస్ పెడితే యూ విల్ గెట్ 4 to 5 మార్క్స్. రైట్. నెక్స్ట్ సింప్లీ డొనాల్డ్ టస్క్ ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అంటే పోలాండ్, క్యాపిటల్ వార్సా, కరెన్సీ పోలిష్ జ్లోటీ. నెక్స్ట్ 19th క్వశ్చన్. దిస్ 19th క్వశ్చన్ అగైన్ ఆ చీఫ్ మినిస్టర్ ఇన్ డిసెంబర్ 2020 రీసెంట్గా జరిగాయి కదా, మధ్యప్రదేశ్, తెలంగాణ. ఇప్పటివరకు అయితే సెకండ్ అది తెలంగాణ, ఇంకా అదర్ కంట్రీస్ అదర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. రైట్. యా, మధ్యప్రదేశ్కి న్యూ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్. ఇది ఆయన కాన్స్టిట్యున్సీ ఉజ్జయిన్ సౌత్ అనే కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా. వాజ్ స్వోర్న్ ఇన్ యాజ్ ది 19th చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఎన్నో చీఫ్ మినిస్టర్ అంటే 19th. ఏ స్టేట్? మధ్యప్రదేశ్. పర్సనాలిటీ పేరు మోహన్ యాదవ్. ప్రీవియస్గా అదే బీజేపీ గవర్నమెంట్లో ఉన్న ఈ పర్సనాలిటీ వర్క్ చేశారు. ఆయన బీజేపీ తరఫున హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి పర్సనాలిటీ ఎనీ బీజేపీ లీడింగ్ స్టేట్. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా దట్ మెనీ ఇయర్స్ వర్క్ చేయలేదు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా. లుక్ అట్ హియర్. శివరాజ్ సింగ్ చౌహాన్స్ బీజేపీస్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఇన్ ఇండియా ఫ్రమ్ దిస్ ఇయర్ టు దిస్ ఇయర్. మిడిల్లో కొంచెం గ్యాప్ వచ్చింది, కాంగ్రెస్ లీడ్ చేసింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బీజేపీ చీఫ్ మినిస్టర్స్లో ఇప్పటి వరకు హైయెస్ట్ టెన్యూర్ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసిన పర్సనాలిటీ శివరాజ్ సింగ్ చౌహాన్. ఇప్పుడు ఆయన్ని రీప్లేస్ చేస్తూ కొత్త చీఫ్ మినిస్టర్ ఫర్ మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్. ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యున్సీ అంటే ఉజ్జయిని సౌత్. అండ్ ఎన్నో చీఫ్ మినిస్టర్ అంటే 19th చీఫ్ మినిస్టర్. అండ్ గవర్నర్ ఎవరు అంటే మంగుబాయ్ పటేల్. రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్ మధ్యప్రదేశ్ అండ్ న్యూ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్. దిస్ ఇస్ ద కాన్స్టిట్యున్సీ ఉజ్జయిన్ సౌత్. 19th చీఫ్ మినిస్టర్ గవర్నర్ మంగుబాయ్ పటేల్. ప్రీవియస్ పర్సనాలిటీ శివరాజ్ సింగ్ చౌహాన్. రైట్. అండ్ ఇందాక మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ లీడరు లాల్దు హోమ్స్ అని చెప్పి మాట్లాడాం కదా, మిజోరాం చీఫ్ మినిస్టర్, 6th చీఫ్ మినిస్టర్. రైట్. అండ్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ తెలిసిందే భోపాల్. రైట్. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్, అది కూడా ఫీమేల్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. లుక్ అట్ హియర్. ఆడిటింగ్ ఫిర్మ్ వరల్డ్లోనే బిగ్ కంపెనీస్లో ఇది ఒకటి. ఆ కంపెనీ పేరు ఎర్నెస్ట్ యంగ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కంపెనీ. ఈ కంపెనీ కొత్త CEO నెక్స్ట్ జూలై నుంచి రాబోతున్నారు. ఇప్పుడున్న పర్సనాలిటీ అయితే దిస్ గై కర్మిన్ డి సిబియో. ఈ పర్సన్ రీప్లేస్ చేస్తూ ఫస్ట్ టైము ఇది వరల్డ్లోనే బిగ్ 4 ఆడిట్ ఫిర్మ్స్లో ఒకటి. దాని పేరు ఎర్నెస్ట్ అండ్ యంగ్ LLP. ఇది లండన్లో ఉంటుంది, UK లండన్, యునైటెడ్ కింగ్డమ్ లండన్. అండ్ ఆ పర్సనాలిటీ పేరు జానెట్ ట్రంకెల్. లుక్ అట్ హియర్ అపాయింట్మెంట్. వాట్స్ ద కంపెనీ నేమ్? ఎర్నెస్ట్ అండ్ యంగ్ LLP. న్యూ CEO. పర్సనాలిటీ పేరు జానెట్ ట్రంకెల్. First woman, that's why important. Replacing Karamin D. Sibio by next year, 1st July 2024. Right. And the location of this Ernest and Young LLP, London, UK. That's all about part 1, 11 to 20 current affairs. Another day with a different current affairs. Part 2 we will discuss. Thank you. Check care everybody. Have a lovely day. Right.